కళల్లో ఏమేమి కనిపిస్తే ప్రమాదంగా ఉంటుంది అని తెలుసుకుందాం. క్రూర జంతువులు అంటే ఒక సింహము గాని, పులి గాని, గుంటనక్క, తొడేళ్లు, గాడిదలు, పడగెత్తిన పాము కాకుండా ప్రాకుతున్న ప్రాణం, సంగమిస్తున్నటువంటి సర్పాలని మన కళ్ళు చూడకూడదండి. సంగమిస్తున్నటువంటి సర్పాలని కళ్ళు చూసినామంటే మీకేదో సంతాన దోషం ఉన్నట్టుగానే చెప్పబడుతుంది. పరిహారం చేసుకుంటే ఆ యొక్క స్వప్న దోష నివారణ కలిగి అనుకూలవంతమైన ప్రతిఫలాన్ని పొందుకోవచ్చు. మనకు జరగబోయేటువంటి సంఘటనని కళల ద్వారా మనకి తెలియజెప్పేటువంటి ఈ స్వప్న శాస్త్రం చెప్పబడుతోంది. పడగ విప్పినటువంటి సర్పం కనబడితే మంచిది, పాకుతున్నటువంటి సర్పము కనబడిన, నల్ల త్రాచు కనబడిన, ఈ గోధుమ వర్ణపు త్రాచు కనబడిన, పాకుతున్నట్టయితే పడగ విప్పితే లాభం. అది మనకి శుభాన్ని, అదృష్టాన్ని, ధనయోగాన్ని, సంతానాన్ని కలిగిస్తుంది. క్రూరముగాలు కనబడిన, మళ్ళీ వేటాడుతున్నట్టుగా అంటే చంపడానికి వస్తున్నట్టుగా మన కళ కనబడిన, దాని చేత మనం చంపబడి క్రూర మృగాల చేత అది మనకి ప్రమాదాన్ని కలిగిస్తుంది. చంపబడినట్టయితే అదే మనం ఆ క్రూర మృగాలతో యుద్ధం చేస్తున్నట్టుగా వాటిని ఓడించినట్టుగా కల వస్తే ఉన్నతమైనటువంటి కార్య విజయాన్ని పొందుతున్నట్టుగా మీకు అర్థం చేసుకోవాలి.